కానీ వినాయక చవితికి సంబంధించిన రేపు మొదలవబోతున్న వినాయక చతుర్థికి సంబంధించి అసలు శ్రీకాకుళం జిల్లాలో మాత్రం సందడి కనబట్టలేదు. కారణం భారీ వర్షాలు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం బజారుకు రావడానికి కూడా ఎవరు వెనకంజి వేస్తున్నారు మాత్రం చెప్పారు. ఎప్పుడు కిటకిటలాడే ఈ మార్కెట్ మాత్రం వెలవరబోతుందని మాత్రం తెలుస్తుంది. ఈ ముఖ్యంగా ఈ స్వామివారికి సమర్పించే శివపత్రాలు, అదే మామిడి దళాలు, అదే ఇతర దళాలన్నీ ఇక్కడ వర్షానికి మాత్రం కట్టే ఉన్నాయన్న మాత్రం తెలుస్తుంది. వీళ్ళందరూ ఈ తీసుకొచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు, వీళ్ళ పరిస్థితి అసలు పరిస్థితి ఏమి చెప్పండి. వర్షం తగ్గిస్తారు సార్. అలాగే అవుతాం మార్కెట్ బొమ్మలో బాగా ఇబ్బంది పడుతుంది. అదే బాగుంది. అదేవిధంగా చూసుకునేసరికి మరికొన్ని ఫ్రూట్ షాప్లో కూడా కొంతమంది వాళ్ళు ఎందుకంటే అప్పులు తీసుకొచ్చి వీళ్ళు చేస్తారన్నమాట. ఈ నేపథ్యంలో స్వామివారికి సమర్పించే ఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ఫలాలు చేసుకుంటున్న ఆమె వర్తకులు పట్టుకుంటున్న వ్యాపారులు రెండమ్మా అసలు ఏంటి పరిస్థితి చెప్పండి. అసలు ఏ విధంగా ఎంత మీరు ఈ అమౌంట్ పెట్టారు, ఈ వర్షాల వల్ల ఏమైనా మీరు నష్టపోతున్నారు, లేకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి. సావుకారుల దగ్గర తెచ్చి 1 లక్ష రూపాయల పైన పెట్టామండి. 2 రోజుల నుంచి వర్షాలకు అసలు బేరం లేరు, మనుషులు లేరు, ఊళ్ళోన చాలా లాస్ అయ్యాము. అంటే ఇప్పుడు ఈ ఒక్కొక్క పొలాలు ఎంత లెక్క పెట్టారు, ఏంటి పరిస్థితి అండి? ఒకటి బస్తా నుంచి 15,000 వేసుకున్నామండి. దగ్గర 1 లక్ష రూపాయలు సరుకు తీసాము. నిన్న 8,000 అమ్మాయి 1 లక్ష రూపాయలు దగ్గర 8,000 చాలా లాస్ అయింది. ఈరోజు అయిపోతే అవన్నీ పారేయడం. ఇప్పుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ ఎంత? చాలా తేడా ఉందండి. గత సంవత్సరం పర్లేదు, ఒక 40,000 30,000 వచ్చింది. మా భూములన్నీ మిగిలిన ఒక 20,000 30,000 మిగిలింది. మొత్తం